శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఓట్లు దగ్గరనే ఉన్నాయట కదా? ఏమోట్లు? పట్నంలో జిహెచ్ఎంసీ ఓట్లు ఉంటే నీకేందో, నేను ఈ తాపా పోటీ చేద్దాం అనుకుంటున్నా. ఒక్క ఓటు కూడా వస్తుందో రాదు చూసుకో. మా గల్లే అంతా యునానిమస్ చేద్దామని అంటుంటే నువ్వేమో జోకులు చేస్తున్నావు నాతోటి. నిన్నెందుకు ఏకగ్రీవం చేస్తారో? మన ఫేస్ వాల్యూ రా. నేను పుసుక్కున్న పోటీలుంటే అవతలకు డిపాజిట్ వస్తుందో రాదో అని ముందుగానే భయపడుతున్నారు వాళ్ళు. అది డిపాజిట్ కాదు, డిపాజిట్. గదే గదే తీ ఆపి గాని సోది గాని పా రామన ముచ్చటేందో చూద్దాం. పట్నంలా మున్సిపల్ ఎన్నికల సంఘపోళ్లు కూత పెట్టకముందే కారు గుర్తు లీడర్లు రువ్వడి మీద రుకుతున్నారు. పోయినసారి లెక్కనే ఈ త్యాప కూడా జిహెచ్ఎంసీలో గులాబీ జెండానే ఎగరేస్తాం, కాకపోతే ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేస్తే సీట్లు ఏమనుకొచ్చిండు, మరి ఎట్లిస్తారే రామన్నా? నేను సీనియర్ ముంగడు చెప్తున్నా ఏమని అనుకోని. హైదరాబాద్లో, వరంగల్లో, ఖమ్మంలో ఎలక్షన్ అడిగేది ఉన్నది. ఎక్కడ కూడా ఎవరికి మాట ఇవ్వలేదు. ఎవరు ఎక్కువ ఉరుకుతే, ఎవరికి ఎక్కువ సర్వేలు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాం. అది కూడా చెప్తున్నా. కుల్లా ఏమని అనుకోరు. ఉరుకులాడు, నాకు టికెట్ కావాలి, ఉరుకులాడు, తిరుగు, ఎక్కువ చెయ్యి, పని చెయ్యి. ఏమనుకోకరు. మా వేదిక మీద కూర్చున్న కార్పొరేటర్లు అందుకోకరు. మీరు వాళ్ళకంటే కూరుకురు, నేను వద్దంటలేదు. వింటున్నావా రూపమ్మా? గట్టిగా తిరుగు. నేనేమంటున్నా అంటే అంతేనా సినిమా? ఓపెన్ కాంపిటీషన్. సర్వేలా సకల జనం ఎవరికి ఎక్కువ మద్దతు చెప్తే వాళ్ళకే ఇస్తారట. తలసాని సీనన్న రికమెండేషన్ చేసిండు, ఇంకెవడో రికమెండేషన్ చేసిర్రానో ఆఖరికి నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని సీట్ ఇచ్చేది లేదు. పార్టీ చేసిన సర్వేలో పాస్ అయితే టికెట్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారట. అయితే పట్నంలో నీళ్ల గోస ఎక్కువైతున్నదని ఒక అక్క తలసాని సీనన్నకు ఫోన్ చేసిందట. ఆమె నెంబర్ కు ఫోన్ కలిపి రామన్న చేతిలో పెట్టిండు. నమస్తే అమ్మా, బాగున్నావా? మీరు బాగున్నారా? ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి, ఎక్కడ ఉంటావు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటాను. ఎస్ఆర్ నగర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, చిన్న బాబు. చిన్న బాబు. ఎంత బాబు వయసు ఎంత? నిజమేనా? మీరు కేటీఆర్ఏనా? మీటింగ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నా తల్లి, పబ్లిక్ గా మాట్లాడుతున్నా. మీటింగ్ లోకి వెళ్ళి మరి. ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రావణి. ఇంతకు అన్న మీకు ఒక విషయం తెలుసా? చెప్పు. ఎప్పుడైనా సరే మీకు నేను పెద్ద ఫ్యాన్. అసలుకి మీ మాట. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ శ్రావణి. నీకు ఏమైంది? ఎందుకు చేసినావు సీనన్నకు ఫోన్ శ్రావణి? ఎందుకంటే నాకు వాటర్ ప్రాబ్లం ఉందన్న ఈ ఏరియాలో చాలా. ఎప్పటి నుంచి? మేము రీసెంట్ గానే వనస్థలిపురం నుంచి ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అయ్యాం. మా ఆఫీస్ ఇక్కడే అమీర్పేటలో. రామన్నే మాట్లాడేసరికి అక్క ఆశ్చర్యపోయింది. అన్న మీదున్న అభిమానాన్ని ఫోన్లోనే చూపెట్టింది. ఇన్నరు గానుల్లా ఆశావాహులు, మీరు ఎవరన్నా కార్పొరేటర్ కావాలంటే మీ గల్లీల సమస్యలు పరిష్కరించుర్రి, జనం మధ్యలో ఉండుర్రి, జనంలోనే ఉండుర్రి, సీటు మీ ఇంటికి తెచ్చిస్తారట. మన దేశంలో ఉన్న లీడర్లు ఎంతమంది పిల్లల్ని కన్నారు? ఎందుకో ఇప్పుడు గది. అయ్యో చెప్పరాదు. ములాయం సింగ్ యాదవ్ కు ఒక్కడే కొడుకు, ఆయనే అఖిలేష్ యాదవ్. నితీష్ కుమార్ కు ఒక్కడే కొడుకు. అంతెందుకు, మన తెలంగాణ సీఎం కు ఒక్కలే బిడ్డ. బాబు సార్ కు కూడా ఒక్కడే కదా కొడుకు. అవును కదా? ఇట్లా చాలా మంది లీడర్లు ఒక్కల్ని కన్నోళ్లే ఉన్నారు గానీ ఇంతకు నీ డౌట్ ఏందో చెప్పు. మరి ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని కంటే అన్ని వేలు సర్కారు ఇస్తుందట కొత్త పథకం. ఎక్కడ షురు చేయబోతున్నారో? ఇంకెక్కడ, మన ఆంధ్రాలనే. పిల్లల్ని కనుండ్రి, సర్కారు సంక్షేమం కింద ఇచ్చే పైసల్ని కానుకల కింద తీసుకోరని అంటున్నాడు సీఎం చంద్రబాబు. ఇన్నేళ్లు మన తెలుగు రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేసి చాలా నష్టపోయినాం. ఇప్పుడు పిల్లలే మన ఆస్తిపాస్తులు, వాళ్ళే మనకు తరగని సంపద అని అంటున్నాడు. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మొదటి తారీఖు వస్తానే మీ అకౌంట్లో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీ అకౌంట్లో వేస్తున్నా. భగవంతుడు కరుణిస్తే ఇంకా పెంచే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నవ్వుడు కాదమ్మా, సర్కారు చేసే ఆలోచన మంచిదో కాదో మీరే ఎప్పుడని అడిగిండు. ఏంటి ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. ఒకప్పుడు నేనే ఇద్దరు లేకపోతే ఒక్కరు అని చెప్పినా, కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ముగ్గురిని గంటే 30,000, నలుగురిని గంటే 40,000 ఇస్తామని అన్నాడు. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలే సంపద,
పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మంచి మాట చెప్పిర్రు సారు. పుట్టే పిల్లలకు సవలతులు కూడా వేసుకొస్తామని చెప్పుకొచ్చిండు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుంటే ఒకరికొకరు తోడు. ఈ భూమి ఆస్తులు ఎట్లనన్నా సంపాదించుకోవచ్చు గాని తోడబుట్టిన తోడును సంపాదించుకున్నాడు అయితే చాలా కష్టం. సిరమ్మ, నా పాత స్కూటీ అగ్గోకి అమ్మేద్దాం అనుకుంటున్నా. నీకేమన్నా కొనే ఉద్దేశం ఉందా? నీ డొక్కు స్కూటీ ఎవరికి కావాలే? నువ్వు ఫ్రీలు ఇస్తా అన్నా నాకేం వద్దు. అయ్యో, బండ్లకు విలువ లేకుండా పోయింది కదా. మరి బండి ఉండగానే అయిపోయినా అలా తైలానికి కావద్దు. సప్పుడు చేయకుండా నడుచుకుంటేనే వస్తేగా ఆఫీస్ కు. మోకాల పట్లతోటి నూరంగా నేను రాలేనా రజింబాడి జాగింగ్ చేసుకుంటూ వస్తాను. నేను కూడా బండ్లు కార్లు అన్ని పార్క్ చేసుకుని పూజలు చేసుకునే నయం ఇప్పుడున్న పరిస్థితులకు. ఇక మనల్ని ఆదుకునేటోళ్ళు మన తరపున కొట్లాడేటోళ్ళు లేరా? ఎందుకు లేరు? ఎర్రన్నలు ఉన్నారుగా. ఎర్రపార్టీ లీడర్లు క్యాడర్లు కన్నెర వేసిండు. పెరిగిన పెట్రోల్ ధరల మీద దండ కదిలిర్రు. 2 తెలుగు రాష్ట్రాలల్లా ఆటోలకు తాళ్లు కట్టుకుని గుంజుకుంటా నిరసన చేసిర్రు. ఓడదాటదాకా ఓడమల్లన్నా, ఓడదాటినాక బోడమల్లన్నా అంటున్నాడు మోడీ సారు. ఓట్లెళ్ళిన దాకా అసలే పెంచని ధరలన్నారు. గెలిచి గట్టెక్కినాక ధరల మీద ధరలు పెంచుతున్నారని పేదల తరపున కొట్లాడేందుకు కామ్రేడ్స్ రోడ్డెక్కిర్రు. గ్యాస్ బుడ్లు ఆటోలకు తాళ్లు కట్టుకుంటా 2 తెలుగు రాష్ట్రాలలో లొల్లి చేసిర్రు. ఏం చేసినా ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగదన్నట్టు పెరిగిన ధరలు దింపుతారు. పెరిగిన ధరలకు బక్క పేదలకు గంజనీలు గతేటట్టున్నాయి. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, దాతృజనముచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుగ్నజాల తెలుగు బాల. ఇప్పుడు తెలుగులో చెప్పు. నేను చెప్పింది తెలుగు పద్యమే కదరా. అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్పు అని అడుగుతున్నా. మన దగ్గర డబ్బుందనుకో దొంగలు పడతారు, మోసం చేసి దోసుకునేటోళ్ళు ఉంటారు. అన్నదమ్ములు అయినోళ్ళు ఆస్తి పంపకాలు చేయమంటారు. అదే చదువనుకో చాలా ఉందనుకో ఎవ్వరు అడగలేరు. నాకు తెలుసు, నీకు తెలుసా లేదా అని టెస్ట్ చేసిన. అన్నదానం చేస్తే ఒక్క పూట ఆకలి తీరుతుంది. డబ్బు దానం చేస్తే 4 రోజులకు కాసైపోతుంది. అదే విద్యాదానం చేస్తే ఎప్పటికీ నిలిచిపోద్ది. అగో పిఠాపురం తాలూకాల గదే చేస్తున్నాడట చిన్న సీఎం సారు. ఎద్దున్నోనికి బుద్ధుండదు, బుద్ధున్నోనికి ఎద్దుండదు. చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నోళ్ళకు చదువబ్బదు. చదువబ్బిన సరస్వతులకు చదువుకుందామంటే తాకతుండదు. అట్లాంటోళ్ళు ఎల్లి ఎళ్ళక సగం సగం చదువులు చదివి ఆయనత లగ్గం చేసుకొని ఇల్లు సంసారం మీద పడుతుంటారు. మంచిగా చదివే పిల్లల భవిష్యత్ అట్లా కావద్దని ఇగో ఈ పిల్లలకు పవనన్న హామీ ఇచ్చిండు. వాళ్ళ ఆఫీసులకు వెళ్లి ఫోన్లు ఏపిచ్చి మరీ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిండు. ఈ పిల్లలంతా 10ల మంచి మార్కులతోటి పాస్ అయ్యారు. ఇంటర్లో మీరు ఏ కాలేజీలో చదివినా ఖర్చులు నేనే భరిస్తా అని 30 మంది పిల్లల చదువు బాధ్యత తాను తీసుకున్నాడు. చిన్న చిత్క పనులు చేసుకుంటా బతికేటోళ్ళు సర్కార్ బళ్ళ పిల్లల్ని చదివిపించిన ఆ సరస్వతి అనుగ్రహం గట్టి ఉండుతోటి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఈ తెలివితేటలకు ఇంకింత ఆశలైతే వాళ్ళ విజయాలకు తోడైనట్టు ఉంటది కదా. ఇక పవనన్న సాయంతో ముందు ముందు మంచి చదువులు చదివి పేరు నిలబెడతాం, అమ్మ నాన్నల కష్టం తీరుస్తాం అంటున్నారు ఆడపిల్లలు. మళ్ళొక్క వాడిస్తానంటున్నారా? నాకు ఇంట్లో మొత్తం నిండిపోయినాయి. ఏననిస్తారు ఎప్పు గిట్లా? నీకేదో పద్మశ్రీ అవార్డు ఇచ్చినట్టే బిల్డప్ ఇస్తున్నావుగా. అది కూడా ఇస్తారు, కాకపోతే టైం పడుతుందట. అచ్చా, నీకు ఆశలు కూడా ఉన్నాయా? ఇక నా ఇంటి పేరు అవార్డుల బుజ్జమ్మగా మారిపోద్ది కావచ్చు. గీయే వద్దు, తగ్గించుకోమని చెప్పేది. నీకు కూడా ఏదన్నా ఒక అవార్డు ఏమని రికమెండ్ చేస్తుంది? వద్దమ్మా, నీ రికమెండేషన్లు వద్దు, నీ గప్పాలు చెప్పుడు వద్దు. గాని రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎమ్లాడ కడ ఒక అక్కను సెంట్రల్ సర్కార్ మెచ్చుకున్నదట. ఎందుకో చూద్దాంపా. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్లాడ మండలం మల్లారం సర్పంచే అలా. ఈ అక్క పేరు సంగం అర్పిత. ఊళ్ళే కరెంటు బుగ్గలు, మురికి కాలువల సప్లై, పరిసరాల పరిశుభ్రతను ఎవరైనా చేస్తారు. కానీ అక్క వ్యవసాయానికి టెక్నాలజీని జత చేసి అద్భుతాలు ఎట్లా చేయొచ్చునో చూపెట్టింది. అన్నదాతలు ఎరువుల కోసం లైన్ల నిలుచునే అక్కర లేకుంటే చేసింది. మందు బస్తాలు, ఇత్తనాల బస్తాలు, పనిముట్లు గిట్ల ఏవైనా సరే వ్యవసాయ ఆఫీస్లా ఎన్నున్నాయో, ఎంత సబ్సిడీ వస్తుందో ఈ అక్క తయారు చేసిన వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు. రైతులకు అక్కరున్నే ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి కేటాయించిన టైం ప్రకారం ఎల్లి తెచ్చుకోవచ్చు అన్నమాట. మల్లర గ్రామ పంచాయతీ డిజిటల్ వ్యవసాయ పరిశోధనలో ఒక అడుగు ముందుకు వేసింది. మా గ్రామ వెబ్సైట్ ద్వారా రైతులకు ఉపయోగపడే అనేక సేవలకు ప్లాట్ఫామ్ లో అందిస్తున్నాం. ఐకేపీ స్లాట్ బుకింగ్ సిస్టమ్ డిజిటల్కు అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో రైతులు క్యూ లైన్ నిలబడకుండా ముందుగా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. వర్షాల సమయంలో పంట నష్టం తగ్గించుకునేందుకు ఏఐ రేట్ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. వరుస సూచనలు వచ్చిన వెంటనే రైతులకు ఫోన్ కాల్ మరియు వాట్సాప్ ద్వారా సమాచారం చేరుతుంది. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా ఉండేందుకు ప్యాడీ మార్కెట్ ధరల వెబ్సైట్ నిరంతరం అప్డేట్ చేస్తున్నాం.
ఏ పంటకు ఎంత మద్దతు ధర ఉన్నది, వానలు ఎప్పుడు పడతాయి అనేది కూడా అన్నదాతలకు ముందుగానే సమాచారం సెల్ ఫోన్ కు పంపిస్తదట. ఈ టెక్నాలజీని గ్రామం కోసం వాడుతున్నదని తెలిసి సెంట్రల్ సర్కారు సంఘం అర్పితక్కను మెచ్చుకున్నది. చూడుండ్రి, ఇయాల రేపు వానలు పడితే పండిన పంట మొత్తం ఆగమైపోతున్నది. అసొంటిది ముందుగాలే తెలిస్తే రైతు పంటను కాపాడుకుంటాడు కదా. మంచి ఆలోచన వేసింది అర్పితక్క. ఇసొంటి ఆలోచన దేశమంతా వేస్తే రైతులకు మస్తు ఫాయిదా అవుతుందని అంటున్నది సెంట్రల్ సర్కార్ కూడా. అయితే అక్క చేసిన పనిని ఊరి రైతులే కాదు ఇప్పుడు దేశమే మెచ్చుకుంటున్నది. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా ఉండేందుకు ప్యాడీ మార్కెట్ ధరల వెబ్సైట్ నిరంతరం అప్డేట్ చేస్తున్నాం. అలాగే విద్యుత్ వినియోగాన్ని తగ్గించి నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు గ్రావిటీ కాలువలు నిర్మించాము. ఎన్ని రోజులు రైట్లా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏదైనా సాహసం చెయ్యాలరా. ఆల్రెడీ రీల్స్ చేస్తున్నావు, అది కూడా సాహసం అనే చెప్పాలి. అది సరిపోదు, లైఫ్ లా థ్రిల్ ఉండాలి. ఎత్తుకెదగాలి. ఉట్టికెగరలేనమ్మా హిమాలయాలకే గుర్తా అన్నదట. నీకంటే మోకాల నొప్పులు నడవలేవు. నాలాంటి ప్లేయర్స్ ను ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నావు చెప్పు. ఏదన్నా అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేస్తా నేను. నువ్వు ఏ ప్లాన్లన్నా చేయి గానీ 8 గంటలకల్లా స్టూడియోలు ఉండాలి. ఇన్ని కండిషన్లు పెడితే ఇక ఏం సాధిస్తా ఎప్పుడు నేను. నన్ను సాధిస్తున్నాగా సరిపోదా? సరే పొద్దుగాల పోయి మళ్ళీ వార్తలయాలకు వస్తాకేనా. ఇంత జల్దిన ఏం సాహసాలు చేస్తావమ్మా? విశాఖకు పోయేస్తా. అక్కడేం చేస్తావు? సముద్రంలా దునుకుతావా? అంత పని చేయకు బుజ్జి. ఏ ఊకో, నేను ఎందుకు దునుకుతా, నిన్ను నువ్వు ఎత్తా గాని. మరి సముద్రంలో ఏం చేస్తావు? ఇక నువ్వు ఎప్పనియవు గాని అగో గట్లే ఎత్తా చూడు. సమ్మర్ అంటే ఈ మాత్రం ఎంజాయ్మెంట్ ఉండాలి. ఇక థ్రిల్ కావాలి, చిల్లు కావాలనంటే మంచి అడ్వెంచర్ ట్రిప్ వేయాల్సిందే కదా. మళ్ళా అడ్వెంచర్లంటే ఏ అండమాన్ దీవులకో అడవులకో హిమాలయాలకో పోవాలి అని అనుకోకుండ్రి. మన ఆంధ్రాకు పోతే చాలు చిల్లు థ్రిల్లు రెండు దొరుకుతాయి. చూడుండ్రి, ఇదెక్కడ అనుకుంటుండ్రు? మన రిషికొండలా సముద్రం మీద ఊపిరి బిగబట్టుకొని ఎట్లా పక్షుల లెక్క ఎగురుతున్నారో చూడుర్రి. ఇగో గిటి దిక్కు చూడుండ్రి. ఈ తీగలతోటి అడవి నడిమిట్ల దాకా పోయి రావచ్చు. అంత ఎత్తు నుంచి పచ్చని అందాల్ని చూడొచ్చు. వారిని గాలనే సైకిల్ దొక్కుతున్నారు. సర్కస్ ఫీట్లు గట్టిగానే ఏర్పాటు చేసిర్రు. 50 మీటర్ల గాజు వంతెన మీద నడుస్తుంటే ఆకాశంలో తేలినట్టే ఉంటది. ఈ పొడవైన అద్దం మీద నడుచుకుంటా కొనాకు పోతే 180 డిగ్రీల యాంగిల్లా ఎట్టు చూసిన సముద్రమే కనిపిస్తది. ఇక నీళ్ళ నడుమ నిలబడ్డట్టు టైటానిక్ రేంజ్ ల ఫీల్ వస్తదన్నట్టు. నడిచేటప్పుడు గుండె డగ్గు డగ్గు అన్నా కూడా ఓ అనుభూతి మాత్రం ఉంటది. ఈ కైలాసగిరిల చుట్టూ పచ్చని అడవులు, సాహసాలు, ఆటలు, పాటలు, పార్కులు. అబ్బో, ఇది విహారయాత్రకు మించుందనే చెప్పాలి. ఊటీ, కొడైకెనాల్, గోవా బీచ్ ఇట్లా అన్ని ఒక్క దగ్గరనే ఉన్నట్టుగానే ఉన్నది. సరదాకే కాదులా, సాహసాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ హబ్. అవును బుజ్జి, నువ్వు అసలే నీసు ముచ్చదానివి. ముక్క లేకుండా ముద్దనే దిగదు. ఈ నడమిందో తేడా కొడుతున్నావు. నేను పొదుపు పాటిస్తున్నా. మటన్ తెస్తే ఉడికేతందుకు గ్యాస్ అయిపోద్ది. చికెన్ తెస్తే ఎండాకాలం వేడి ఎత్తది. అందుకే ఉట్టి పచ్చి పులుసులో సరిపెట్టుకుంటున్నా. నేను అస్సలు నమ్మను. అంటే అంచుకు చేప ముక్కలు కూడా పెట్టుకుంటున్నా అనుకో. అట్లా చెప్పు. మన టేబుల్ కింద నిన్న ముళ్ళులు కానొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అయినా నీ కుర్చీలో నువ్వు కూసోకుండా టేబుల్ కిందకి ఎందుకు ముక్కు పెడతావు? మీదికేమో మామిడికాయ తొక్క అని చెప్తాంది. గుట్టు సప్పుడు కాకుండా చేప ముక్కలేమో టేబుల్ కింద తింటుంది. నీకు కూడా తెప్పిస్తా. మీ ఊర్లో పడుతుండ్రా ఎట్లా? ఇప్పుడంతా చేపల పండగనే కదా. తమిళనాడులో చూడు ఏ తీరులో సాగుతుందో. వారెవ్వా, వారం 10 రోజుల వరకు చుట్టు 10 ఊర్ల గొట్టాల చేపల పులుసు వాసన. తమిళనాడు మదురై జిల్లాల ఏటా ఈ చేపల పండుగ చేసుకుంటారులా. పెరియార్ కాలువలకెళ్లి నీళ్లు వారినప్పుడు పిల్లలో వదులుతారు. ఇక ఇప్పుడు కోతలు ఒడిచినాక కాలువల నీళ్లు తగ్గుముఖం బట్టినాక ఈ ఉత్సవం చేసుకుంటారు. 5 ఊర్ల పబ్లిక్ ఒక్కతాన చేరి కాలువంతా జలడబట్టి చేపలు ఒడిచి పడతారు. కమ్మని కూరలు చేసి దేవునికి నైవేద్యం సమర్పిస్తారన్నట్టు. ఇక అందులో చిన్న పెద్ద కులమత భేదం ఏముండది. చేపలు వట్టుడు, వండు, తినుడు. ఇది పెద్ద పండుగంటే నమ్ముండ్రి. ఇది ఎలా పుట్టింది కాదు, షానేళ్ల సందొస్తున్న ఆచారం అన్నట్టు. ఏంది వార్త చూస్తుంటే మీ నోట్లే నీళ్ళురుతున్నట్టున్నాయిగా. ఇంకెందుకు ఆలస్యం? తమిళనాడు కంటే ఓలేం గాని మీ ఊరు చెరు దిక్కు ఓలేసుకొని ఓన్రి మరి. మా తాత 70 ఏండ్లలో కూడా శనగలు కటకట నమిలి తినేదట్రా. తాతలు నేతలు దాగేది వాళ్ళ మూతులు వాసన విడురి అంటే ఏం లాభం? నిజమే. ఇప్పటోళ్ళమైతే అవే శనగలు ఉడకబెట్టుకొని తినమన్నా పోవసలు. మరి వాళ్ళ శ్రమ అట్లుంటుండే. రాళ్ళు తిన్నా అరుగుతుండే. మరే మనం హోటల్ల తినుడు, ఏసీలో వండుకునుడు. ఇక ఏం పని చేత కాదు. సరే, ఇంతకు ఇప్పుడు మీ తాతను ఎందుకు తలుసుకున్నావు? ఓ అదా, గిడ ఓ పెద్ద మనిషి మా తాత కన్నా తోపున్నాడు. కొంపదీసి నిజంగానే రాళ్ళు తింటుండే ఏంది? మెత్తగా నములు. పైలం పైలం పురాగా నమిలినట్టేనా? ఇన్ని మంచినీళ్ళు తాగుతావా? ఆ కాక కరకర నమిలి తినేటివి మురుకులు అప్పాలు కాదు, గాజు గిలాసలు. షాక్ అయ్యిరా? అగో ఆడ చూస్తున్నోళ్ళు కూడా నోరెల్లబెట్టిర్రు. ఏంది అది? గాజు అనుకుంటున్నావా, గర్జలు అనుకుంటున్నావా, గట్ల తింటున్నావు అన్నట్టే చూస్తున్నారు. ఇంతకు మొత్తం నమిలినవా, మింగినవా?
అని అనుమానం ఎందుకని నోరు కూడా తెరిచి చూపెట్టిండు. తిననైతే తిన్నాడు గాని అవి మరి ఎట్లా అరుగుతాయో మళ్ళీ ఎట్లా బయటకు వస్తాయో దలుసుకుంటే గమ్మత్తుకున్నది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కడైంది గీ ఇచ్చంత్రం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇట్లాంటి ప్రయోగాలు మాత్రం చేయకూరు సుమా. కాదని చేస్తే మాకేం సంబంధం లేదుగా. మనుషుల్ని వలన మనుషులు 7 ఉన్నట్టు ఫోన్ పే యాప్లు కూడా 7 ఉంటాయారా? ఏడ్చినట్టే ఉన్నది ముచ్చట. అసలు అదేం పోలిక? మీకు అసలు ముచ్చట తెలియదు కదా. ఏందో అది. ఆన్లైన్ మోసం చేసి 5,000 సామాను మాయం చేశారట భద్రాచలంలో 2 బద్మాష్ గాళ్ళు. ఇగో చూస్తున్నారా, హీరోల లెక్క బండి మీద వచ్చిన గిల్లిద్దరు బద్మాష్ గాళ్లే దుక్నంలా వ్యాపారికి కుచ్చు టోపీ పెట్టి పారారయ్యారు. పాపం ఎన్ని పొట్లాలు కడితే 5,000 ఆమ్దాని రావాలి ఎప్పుర్రి. అసలు గిళ్ళని ఎట్లా మోసం చేయాలనిపించిందో ఏమో దొంగ బద్మాష్ గాళ్లకు. అయినా దొంగోనికి చెప్పే లాభం అన్నట్టు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు సరుకులన్నీ చదురుకొని ఆయన తవతల పడ్డారట. మళ్ళా పైసలు ఆన్లైన్ చేసినామని ఫేక్ మెసేజ్ చూపెట్టిర్రట. ఇక అకౌంట్ లో చూస్తేనేమో పైసలు పడ్డట్టు కనిపించలేదట. అబ్బర బిడ్డో గిల్లేదో పెద్ద మోసమే చేసిరని తెలుసుకొని పోలీసులకు కంప్లైంట్ పెట్టిండట ఓనరు. కానీ టెక్నాలజీ తోటి ఎంత ఫాయిదా ఉన్నదో అన్ని కష్టాలు సుతం ఉన్నట్టే ఉన్నాయి కదా. ఇక ఇప్పటి జమానాల ఏది నిజమో ఏది అబద్ధమో కనిపెట్టలేనంత అభివృద్ధి ఏందని అనుకోర్రి. జరా లోక జ్ఞానం లేనోళ్ళైతే బతుకుడు పెద్ద కట్టమే. చూసిరు కదా పబ్లిక్ దునియాల దొంగ బడవేగాళ్ళు ఎట్లా మోపారు. అందుకే ఎవ్వల్ని గుడ్డిగా నమ్మకుండా జర పైలంగా ఉండాలే, లేకపోతే గిసోంటి మోసగాళ్ల చేతికి ఇక్కిపోతారు. ఏమంటున్నాం వింటనరా? ఇవులా ఇరటి దిల్ దార్ వార్తలు. మళ్ళొచ్చి దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే. Associate sponsored by Online తో పాటు Alive is awesome. చక్ర గోల్డ్ లీఫ్ విజయం యొక్క చాయిస్. తెలంగాణ ప్రభుత్వ చేనేత వస్త్ర ప్రపంచం టెస్కో. Plus, చేయండి greatness.